హలో ఎవ్రీవన్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కౌన్సిలింగ్‌కి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరూ ఫేస్ చేస్తున్న కామన్ ఇష్యూ ఏంటంటే, మేడం ఈడబ్ల్యూఎస్ దగ్గర యెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సర్టిఫికేట్ నంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేశాక వాలిడ్ అవుతుంది. బట్ అప్లికేషన్ ఫార్మ్ ఫైనల్‌గా సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం అప్‌లోడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని చెప్పి హోమ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. పేమెంట్ గేట్‌వేకి రీడైరెక్ట్ అవ్వట్లేదు. అండ్ అప్లికేషన్ సబ్మిట్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ దగ్గర నో పెడితే అప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. బట్ మనం ఇనీషియల్‌గా నో పెట్టుంటాం కదా! సో, స్కాలర్‌షిప్‌కి, రీయింబర్స్‌మెంట్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా అని చెప్పి. సో, దాని గురించి ఈ వీడియో. అండ్ మాక్సిమం హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఈవెన్ మేము కూడా మా సైడ్ నుండి మెయిల్స్ పెట్టాము, కాల్స్ చేశాము. బట్ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన రెస్పాన్స్ అయితే మీకిక్కడ మెయిల్స్ యొక్క స్క్రీన్ షాట్స్ అనేది నేను చూపిస్తున్నాను. ఇఫ్ యూ పుట్ నో ఆప్షన్ ఇన్ ద అప్లికేషన్, ఇట్ షోస్ నో ఇన్ ది అడ్మిషన్. సో, మీరు నో అని పెడితే ఆటోమేటిక్‌గా అడ్మిషన్ టైమ్‌లో కూడా నో అనే చూపిస్తుంది అని మాత్రమే వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. సో, నెక్స్ట్ దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి? అన్నది మాత్రం వాళ్ళేమి ఇప్పటిదాకా అయితే రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ కంటిన్యూయస్ మెయిల్స్ పెడుతూనే ఉన్నాము. అండ్ కాల్ చేద్దామన్నా కూడా లైన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. కంప్లీట్‌గా బిజీగా ఉంది. సో, మై సజెషన్ ఈస్ తొందరపడి ఏది చేసేకండి. తొందరపడి అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసేకండి నో పెట్టేసి. మళ్ళీ ఫర్దర్‌గా ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి ప్రాబ్లమ్ అవుతే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. సో, ఇంకా మనకి టైమ్ ఉంది కదా! క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌కి 21st దాకా టైమ్ ఉంది. సో, వెయిట్ చేయండి. ఇంకా రేపు మార్నింగ్ దాకా లేదా టుమారో ఆఫ్టర్‌నూన్ దాకా వెయిట్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు దీనికి ఏదైనా సొల్యూషన్ కానీ, రిటర్న్ మెయిల్ కానీ ఏదైనా పెట్టినారు అంటే ఐ విల్ లెట్ యూ నో ఇన్ ద కమ్యూనిటీ ట్యాబ్ ఆర్ ఐ విల్ మేక్ యూ అనదర్ వీడియో. సో, మై సజెషన్ ఈస్ దిస్. అండ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఎవరైనా నో అని అప్డేట్ చేసి సర్టిఫికేట్ పెట్టేసి మేము పంపించాం, అప్లికేషన్ సబ్మిట్ చేశాము అనుకున్న వాళ్ళు ఒక పని చేయండి. హెల్ప్ డెస్క్‌లో మెయిల్ ఐడీ ఉంది కదా! ఆఫీషియల్ మెయిల్ ఐడీ. వాళ్ళకి ఫాలో అప్ మెయిల్ పెట్టండి. సో, ఇలాంటి ఇష్యూ రావటం వల్ల మేము నో పెట్టేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేశాము. సో, వి ఆర్ రిక్వెస్టింగ్ యూ కైండ్లీ టు వెరిఫై దట్ సర్టిఫికేట్ అండ్ చేంజ్ ద స్టేటస్ ఫ్రమ్ నో టు యెస్ అని చెప్పి ఒక ఫాలో అప్ మెయిల్ పెట్టండి. అదైతే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇట్ విల్ కీప్ యూ ఇన్ ద సేఫ్ సైడ్. దట్స్ ఇట్. ఎనీ అప్డేట్ ఉంటే నేను ఐ విల్ పోస్ట్ యూ అగైన్ ఇన్ ద కమ్యూనిటీ ట్యాబ్. థాంక్ యూ. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ డెస్క్ నంబర్స్‌కి కాల్ చేయడం కానీ, మెయిల్స్ చేయడం కానీ చేసుంటే ఈ రిప్లైస్ కాకుండా ఇంకా ఏవైనా మీకు న్యూ రిప్లైస్ ఏవైనా వచ్చుంటే కూడా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో దట్ రిమైనింగ్ స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. బికాజ్ చాలా మంది కూడా సేమ్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. సో ప్లీజ్ డూ దిస్. థాంక్ యూ.